అబ్బా నేను పొలం కాడికి పోయేస్తా, వాళ్ళు లేపి పొలం కాడికి రమ్మను. ఆ మోటార్ కాలిపోయిందట, ఏం బతుకులో ఏందో. నేను పోతాను, జల్ది రమ్మను, వాళ్ళు లేపు. పొలం ఏమో పొట్టకొచ్చే, వీడో ఇప్పటివరకు రాకపోయే, పొలం అంతా ఎండిపోవట్టే. ఎట్లా రా భగవంతుడా, ఒక్క నీళ్ళ సుక్క కూడా లేకపోయే. వీడు రారా అంటే వాడు ఇంట్లోనే ఉండబట్టే, తాగబట్టే, పిల్లని కొట్టబట్టే. నా బతుకంతా ఆగని చెప్తే కదా దేవుడా, నేను ఎట్లా బతకాలి? ఉన్నవా? ఎవరు ఎవరంటది? ఎవరు కావాలి? లేడా తాత? కోమరయ్య తాత లేడు, పొలం కడికేండు. మరి నువ్వెవరు? నేను అలా కోడల్ని. ఇంట్లో ఇవ్వలేరా? నీ మొగడన్న లేడా? ఉన్నాడు, పండుకున్నాడు. లేపాలా? మీ మామనేమో పైసలు తీసుకున్నాడు, అడుగుతానేమో ఇత్త అంటాడు. నీ మొగని వీళ్ళు అప్పుడు ఇస్తాడు నీ మొగడు. మరి ఏమైనా చెప్పే కావాలి. మీ అయ్యా పైసలు ఇవ్వాలి, నువ్వు ఇస్తావు మీ అయ్యి ఇస్తాడా? ఎవరికి ఇచ్చి ఎవరిని అడుగుతున్నావు అబ్బా నువ్వు? మా అయ్యకి ఇచ్చినావు, మా ఆయన అడుగు. మీ అయ్యా ఒక్కరు అడగలుగుతాడు ఇంటికి అంతే నన్నే పొలం కడిపోయింది, పొలం కడిపో అంటే ఇచ్చిన నేను పొలం కాడిపోతానా? ఎవరిని అడుగుతామా నువ్వు? ఎవరిని అడుగుతాను అంటే ఏమన్నట్టు? ఏది ఎక్కువ మాట్లాడతా? మళ్ళీ మీ మీద కట్టారు, నేనే పైసలు నేను నాకు ఇచ్చినావా? నాకు ఇచ్చినావా? మళ్ళీ నాకు ఇచ్చినవా? పైసలు తెచ్చుకున్నా, నాకు ఇచ్చినావా? మీ అయ్య మరి కడతారే, నాకు ఏం చేయాలి? మా ఆయన అడుగు పో. మీ అయ్యకి ఫోన్ చేసిన ఎవరికి ఇచ్చినావు అంటే ఏమన్నా మాట్లాడుతున్నావు? నేనే పైసలు నేనే పుచ్చుకోండి ఎక్కడ నన్ను ఎక్కడి కానీ బతుకు చేసినావే అవ్వా, ఈడిగా తీర సుఖం లేదు కాదే అవ్వా, ఆడుకోతే ఆడ సుఖం లేదు కాదే అవ్వా, నేను ఎవరు చెప్పుకోవాలి అవ్వా. బాబా బాబా నన్ను ఎవరు చేతులు పెట్టినవే అవ్వా. మా అక్కకు మత్తు కోసున్నది, మామ ఇంట్లోనే వాడు ఎడతాడు, ఆడబిడ్డ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. దానికి చిన్న కోస లేదు, చిన్న బాధ లేదు, ఇనుకుంటా ఇంట్లోనే ఉంటారు. ఇలా స్విచ్ పెడితే ఎక్కడోళ్ళు అక్కడ పోవాలి. దానికి ఏం కోస, దానికి ఏమో మెంటల్ ఏం అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తా కదా ఎట్లా చేయన్నో అట్లా చేస్తా. ఊళ్ళోకి రాగానే ఇంకొక ముచ్చడి వినవాడదక్క, మస్తు బాధ అనిపించింది. బావ నీతోటి మంచిగా ఉంటాలేడా, మంచిగా మాట్లాడతలేడా? చెప్తా, బావ సంగతి, మా సంగతి, ఆడబిడ్డ సంగతి. ఉన్నారా బాబు? ఏం చేస్తాను అసలు? ఇన్ని రోజులు అయితే అని పైసలు ఇచ్చి ఎట్లా అనుకుంటాను? మిత్తెత్తదనే కదా నేను ఏదో బాధపడుకుంటూ ఇచ్చిన, మీకు బాధలు ఉన్నారని. బాబు, ఓ బాబు ఉన్నారా? అయ్యో గిట్లనేనా బాబు? మిత్తికి ఇస్తే గిన్ని రోజులు అవుతుంది, ఎట్లనే బాబు? మా పైసలు ఎన్నడిస్తాను అనుకుంటాను రే? ఇట్లయితే ఎట్లా అన్నట్టు? అసలు అన్నం తింటానరా? మాకు కడుపుకు గడ్డి తింటానరా? అసలు ఏందనుకుంటారు బాబు? పైసలు ఎన్నడిస్తాను అనుకుంటారు? వడ్డీ వస్తుందనే కదా మేము ఇచ్చింది. ఓ అక్క, ఏం మాట్లాడతావు? కడుపుకి ఎవరైనా అన్నమే తింటావు, మీరేం తింటారు? మీరు గడ్డి తింటారా? అన్నం తిన్నారు కదా, అన్నం తిన్నట్టుగానే పైసలు కూడా గట్లనే టైం ప్రకారం ఇస్తాను అన్నప్పుడు ఇవ్వాలి నా పైసలు. ఇస్తాం కదా, మరి ఎన్ని వాయిదాలు పెడతారు? ఎన్ని వాయిదాలు పెడతారు చెప్పురి? నీకు డబ్బిస్తలేము, నెల వడ్డిస్తలేమా? ఇస్తాను కదా. వడ్డిస్తే మాత్రం ఇత్తనన్న టైంకి ఇయ్యద్దా? అప్పు తీసుకున్నప్పుడు ఇత్తనన్న టైంకి నేను ఒక తెచ్చిత్తి, వాళ్ళు నన్ను అడుగుతలేరా? ఇట్లనే ఉంటుందా పద్ధతి? బాబు నాకు అన్న టైంకు ఇస్తానన్నావు, కాగితం మీద ఉన్నట్టు ఎట్లుండదో అట్లా ఇయ్య బాబు. నాకు కాగితం తెచ్చి పెట్టు. మరి కాగితం ఏది? కాగితం మీరు ఇస్తానన్నాక కాగితం ఎంతసేపట్లో వస్తుంది? చూడు బిడ్డ, నువ్వు పైసలు ఇచ్చినావు కరెక్టే, నువ్వు ఎట్లిచ్చిన పైసలు నేను అట్లిస్తా, నేను ఏం ఎగ్గొట్టా. నువ్వు ఏ రోజు ఇస్తావో నాకు వాయిదా చెప్పు, అదే వాయిదా నాడు వస్తా. ఊకూక ఖర్చుడు కాదు, ఊకూక నాకు పని పెట్టుకొని ఇంత దూరం నేను రాను నీ దగ్గరికి. నాకు వాయిదా ప్రకారం కట్టు, మళ్ళీ మాట పోకుండా నువ్వు ఎప్పుడైనా అడిగినా కానీ నీకు ఇచ్చేటట్టు ఉండాలి. నీ పైసలతో నీకు కాతద్దావా? నీకు దండం పెడతా, నువ్వు వెళ్ళిపో మా ఇంట్లోకి వెళ్ళి. నువ్వు ఆగు బిడ్డ, వాళ్ళ దగ్గర పైసలు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి, ఎట్లా నచ్చి వాళ్ళకి అప్పచెప్తాం. చూడవ్వా, నీ పైసలు నీకు ఎట్లా పైసలు అప్పచెప్తా, వడ్డీతో సహా అప్పచెప్తా. జరమ్మా కోపానికి రాకు బిడ్డ. బిడ్డ జర్నీ ఇబ్బందులు ఉన్నా వడ్ల పైసలు రాగానే నీ పైసలు నీకు ఇచ్చేస్తా బిడ్డ. నువ్వేం కంగారు పడకు, నువ్వేం బాధపడకు. విన్నావా బాపు? నీ మాట మీద నమ్మకం కొద్దీ నేను పోతున్నా, నువ్వు ఇస్తావన్న నమ్మకం నాకు కూడా ఉంది. ఇక నువ్వు అన్న వాయిదా ప్రకారం ఇయ్యి, మంచి మాట పోగొట్టుకోకు బాపు. ఇక నేను పోతాను. బిడ్డ సరే బాపు, నేను పోతాను.
ఈ దున్నుడు చల్లగా ఉండ దున్నంగా ఎవరన్నా రారా అంటే ఒక్కడు కూడా ఇటు మోకాన్ని రానే రాడు. ఇక చూడు ఎక్కడ పెళ్ళి అక్కడనే ఆగం ఆగం దున్నిండు. కట్టెలు గిట్టెలు అన్నిళ్ళనే పెట్టి మంచిగా మలిచిపోయింది. పిల్లలు వేయలే మన్నులు వేయాలి. చెప్తేనేమో ఒక్కళ్ళు మాటినరా వచ్చే సత్తి వరకు మక్కలు పెడితే మంచిగా అందుతాయిరా కొడుక అని చెప్తే ఒక్కడు ఒక మాటినడా. ఆగం ఆగం చేతుల పైసలు వాడే పోయినవా చూడు. అంత ఎట్లా అంగడి ఇంటి వాళ్ళు లేకపోతే ఎట్లా దున్నుతాడు. అది నన్ను కొట్టించింది. నేను పడ్డా దెబ్బలు పడ్డా ఆ దగ్గర పడ్డ దెబ్బలు ఉక్కునే లేదు. ఇల్లు ఈత ఈత పని మా ఇల్లు ఈత ఈత లేదు ఈత 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 లేదు. బిడ్డ ఎవరు మీరు? అయ్యా ఎవరంటే వలుకుతలేరేంది బిడ్డ? ఓ బిడ్డ ఎవరు గీడ పడ్డవేంది బిడ్డ? అయ్యా ఓ బిడ్డ అయ్యా ఈ ఎండకొచ్చి పడ్డవేంది బిడ్డ? ఎవరు నువ్వు? ఓ బిడ్డ మళ్ళీ మళ్ళీ గీడేంది గీడ పడ్డాడు మళ్ళీ మరి మళ్ళీ మళ్ళీ ఏమైందిరా? గీ ఎండలో పడ్డావు లేయ్యరా? అయ్యో దేవుడా ఎవ్వరు కూడా లేరు కదా ఇట్లా. మరి మళ్ళీ నీ ఇల్లు ఏడున్నదని పడ్డావురా? అయ్యో శంకరా ఎవ్వరు కూడా లేరు కారా లేపుదామన్నా కూడా. లే బిడ్డ లేరా ఎండ కొడుతుందిరా లే లే. అయ్యో దేవుడా గీడ పడి నా ఇల్లు అంటున్నావు. నీ అమ్ముంటకి నీ కోసలు వచ్చున్నారా? చేతిలో కూడా ఏం లేదు. ఎటుకెళ్ళి వచ్చినావు గిట్లెందుకు పడ్డావురా? ఏడున్నదిరా నీ ఇల్లు? ఏడరే? అయ్యో దేవుడా ఇటు కళ్ళు తాగిండి ఏం ఆసన వస్తుంది నీ దగ్గర అంతా. గిట్ల కూర్చో బిడ్డ నేను నీళ్ళు ఎత్తా. గిడ కూర్చో గిడ కూర్చోరా కూర్చో గిడ కూర్చో చెప్పండి నీళ్ళు పట్టుకొని వస్తా. ఎవరన్నా వెళ్దామన్నా కూడా ఒక్క మనిషి కూడా కనబడతలేరు. మళ్ళీ పడిపోయినట్టున్నాడు కదా. అయ్యా అరే వరి నాన్న లేరా మళ్ళీ కూర్చుంటా అంటే మళ్ళీ పడ్డవేంద్రా? లే లే బాంచండి లే. మంచండి మా అయ్య కదా ఎవ్వరు లేరురా మెల్లగా లేరా? చూడు చెప్పులు ఒకడ మనిషి ఒకడ లేయ రాదురా. నాకేం లేచి వస్తావురా దేవుడా. అయ్యే కదా గర్రాకు పోదాంపా. ఒక చెట్టు నీడ కూర్చుండు నీళ్ళు పట్టుకొస్తా. ఈ చేనులో రాకపోతే ఈ ఎండకి ఏమైదురా నువ్వు? అసలు ఏమైందిరా? నువ్వు గిట్లెప్పుడు తయారైనవురా? నేనేమో నాకు పని తీరక నేను అటు వస్తలేను. మక్కలు పెడతా అని అది దున్నిపి ఇద్దామని వస్తే ఆయన నేను వచ్చే వరకు అంత దున్నిండు ఆగం పోయిండు. అది ఎందుకు తిడుతుంది అసలు? నువ్వెందుకు కళ్ళు అలవాటైనావు? నాకేం అర్థమైతలేదు. ఓ శంకరా ఆడికెళ్ళి ఇదంతా తిరుక్కుంటా ఒక్కదాన్ని మోసుకుంటా తీసుకొచ్చి ఈడ కూర్చొని పెట్టిన. ఎవరన్నా పురుగు ఉన్నారు రగడు చూడు పేర్లలో. ఏం చేద్దాం రాత అక్కడికి వచ్చింది. ఏమైందిరా నీ రాతకేమైందిరా? పాపు అప్పు వేయలేస్తాం ఇంతవరకు. వీళ్ళ ఇంటి మీదకి వచ్చి అప్పు చేసిందని ఇంటి మీదకి వచ్చిర్రా? వచ్చిన గల్ల పట్టుకుంటూ కొట్టిండు కూడా నన్ను. ఓ దేవుడా మరి నాకు ఒక్క ముచ్చట అన్నే వెళ్తానని చెప్పి పంపలేదురా? ఇంట్లో పిల్లని చూస్తానో ఇబ్బంది పెడుతుంది. అదేమంటాందిరా నిన్ను? ఏం తెప్పాలక్క అది మాట మాట్లాడుతుంది. నువ్వెంత మాట్లాడుతుంది. అప్పుడు ఇంటికి వస్తే అని సమాధానం చెప్పిన నేను. సమాధానం చెప్తే ఆమెకి నా మీదకే రివర్స్ చేస్తాను. ఓ దేవుడా ఎవడన్నా అప్పులోని ఇంటికి వస్తే పిల్లమోలు కలిసి నచ్చ చెప్పి పంపాలి కానీ గా అప్పిచ్చిన వాళ్ళ దిక్కు తిరిగి నిన్ను కొట్టిపిస్తాదిరా? అది 4-5 రోజుల కానీ చికాకులు చెప్తాను నాకు.
నేను ఫోన్ మాట్లాడినామాట, ఫోన్ దాంతో మాట్లాడినామంటే దీంతో మాట్లాడినామంటే నేను ఎవరితో ఫోన్ మాట్లాడలేదు, నా బతుకుతే నేను చేసుకుంటాను. ఈ అప్పులు ఒకటి మా అయ్య చెప్పాలి, అప్పుడేం తెచ్చింది తెలియదు, దేని తెచ్చింది తెలియదు, లేని పంచాలు చేస్తారు నాకు, మా ఇంట్లో నుండి బయట పడేస్తారు. నాకు తాగి అలవాటు లేని వస్తే తాగి అలవాటు తెచ్చి ఇచ్చింది. అసలు భూమి మీద ఉండాలని కూడా ఉండబుద్ధి అట్లా ఈ సికాకులతో ఈ పంచగలతో. ఏం మాట్లాడుతున్నావురా? ఇంట్లో కళ్ళొల్లికి నేను చచ్చిపోతాను ఊక అనకురా. సావేమన్నా సంబరం అనుకుంటానా వారా? అట్లా అంటే ఇంట్లో పెయిన్ గలేసే రాక ఇడవదురా సావు. ఆ నోట్లకెళ్ళ మాటనే రావద్దు. నీ అవ్వ చచ్చిపోయి ఇప్పుడు చూడు ఇల్లంతా ఆగమైంది. కాదమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ మన భూమి జాగాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. బాపు ఎందుకు అప్పు తెచ్చినట్టు, దేని తెచ్చి పెట్టిండు అప్పు? నీకని చెప్పిండు ఏమన్నా? నీకు ఎరికేనా? బాపు అప్పెందుకు తెచ్చిండు అత్తమ్మ? అప్పెందుకు తెచ్చిండు? భూమి ఉన్నది, జాగు ఉన్నది, అప్పు తెచ్చి ఎవరికి పెట్టిండు అని అంటాను వారా? ఇక చెప్తా ఈను. నువ్వు చిన్నగుండంగా మీ అవ్వ మీ బాపు ఇద్దరు కలిసి పొలంలోకి వచ్చి పని చేసుకుందర్రా. నువ్వు ఎంత 8వ తరగతి 7వ తరగతి చదువుతాను. అప్పుడు అక్కకు సంబంధం వచ్చింది. సంబంధం వస్తే నా బిడ్డకు ఎక్కడ అప్పులు అక్కడ ఉన్న మంచిదే, ఈ పంట పైసలు వచ్చినాక నా బిడ్డకు పెళ్లి చేస్తాను కోటి ఆశలు పెట్టుకొని పోయి పంట మొత్తం సౌకర్య చేతిలో పెట్టి సెల్లుకు కొడతాపో పైసలు అన్నాడట సౌకర్యం. అన్నం వాళ్ళే బాపు నమ్మిండు. అబ్బాయి ఎట్లయితే అండి ఇక పైసలు అయితే వస్తాయి అని చెప్పి ఇంటికి వచ్చి అమ్మకి చెప్పిండట. అమ్మకి చెప్పి మరిగా నేను పోతాననే పంట పైసలు వస్తాయట, బుజ్జి వచ్చినాక చూడమని అని చెప్పిండట. పోయిన వాళ్ళే ఎవరో ఫోన్ చేసారు మీ సెల్లుకు. ఫోన్ చేసి అవ్వా మీ పైసలు ఎత్తాం మీ అకౌంట్లో, నెంబర్ వస్తుంది, నెంబర్ చెప్పమని చెప్పారు మీ అమ్మకు. మీ అమ్మటి తలకాయలేంది అది. అది పుసపుసన పోయి ఆ బజార్ మీద పోరగాళ్ళు ఉంటే వాళ్ళకి బిడ్డకి ఇదేదో వచ్చిందట, ఇది చెప్పు బిడ్డ అన్న వాళ్ళు వాళ్ళు చెప్పారు. కథ వల్ల పడ్డ 2 లక్షల రూపాయలు కొట్టుకున్నారు. రూపాయి లేదు. ఆ 2 లక్షలు వచ్చినాయి కావచ్చు, పడ్డాయి కావచ్చు అని బాపు అగడ బెగడ చెమట పోసుకుంటా ఇంటి కొరకు వచ్చి సంభ్రమించడానికి బిడ్డ పెళ్లి చేస్తానని ఎంతో కోటాశలు పెట్టుకొని వస్తే వచ్చి బిడ్డగా సెల్లుల పైసలు వచ్చినాయట చూడని అక్క చెప్పిండు. చెప్పిన వాళ్ళే అక్క సెల్లు పట్టుకొని వస్తే చూసిన వాళ్ళే బాపు 1 రూపాయి రాలేదు బాపు, రూపాయి కూడా లేవే నీ అకౌంట్లో అని చెప్పిన వాళ్ళే బాబు తలకాయ గుద్దుకున్నాడు. తలకాయ గుద్దుకొని గుండె గుద్దుకొని కింద వాడి పిచ్చోని లెక్క మొత్తుకొని నీ అమ్మని అడిగితే నాకు తెలియదు అయ్యా, ఎవరో నెంబర్ చెప్పమంటే నెంబర్ చెప్పించిన గాలతోని నాకు అంతేగాని నాకేం తెలియదు అయ్యా అని మీ అమ్మ అంటే ఆ కోపం మీద మీ అమ్మను కొట్టిన దెబ్బనే మీ అమ్మ పానం పోయింది. ఇప్పటిదాకా బాబు అప్పులు చేసుకుంటా కట్టేదే ఆ పైసలు. బాబు ఎందుకు అప్పు చేసిండు అనుకుంటున్నావురా? ఆడు చేసిన దొంగ ఫోన్ల వల్ల నీ తల్లి పానం పోయింది. అప్పు ఇప్పటికి సత్య అప్పు దిగుతలేదు. అక్క పెళ్ళి మొత్తం అప్పు తెచ్చి చేసింది. ఆర్థికలేని సంసారం ఎవడిస్తారు అప్పు చెప్పు? ఇడు ఉంటాడో సత్తడో ఉంటాడో పోతాడో అని అనుకుంటారు. అయినా కూడా నాన్న మళ్ళీ లగ్గం చేసుకోకుండా నువ్వు అక్క ఇద్దరే నా పంచపానాలని వాడు అర్వ కష్టపడుకుంటాయినా కూడా మన్ను మొక్కి ఎండకు ఎర్రటెండల దుక్కుదనుకుంటా అని కాళ్ళకి ఇప్పటికి కూడా చెప్పులు లేవు. అట్లాంటిది బాబు అప్పు చేసిండు అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాను. బాబు ఒక్కరోజు కూర్చొని పెట్టి బాబు గీ అప్ప ఎందుకు తెచ్చినవే, గీ అప్ప ఎడగచ్చినవే అని అడిగినావురా నువ్వు ఎన్నడన్న అన్న మనకు చిన్నప్పుడు సంధానం రెక్కకు రీకం లేకుండా కష్టపడతాను. మళ్ళీ పెళ్లి చేసుకోరా అన్న, నీకు ఇంత ఇంటికి ఇంకోట ఊడోనికి వాళ్ళనికి ఆడు చిన్నోర్రా బుజ్జి కంటే లగ్గం చేసినవరా అంటే బాబు ఏమన్నాడు తెలుసా? చెల్లె నేను పెళ్లి చేసుకుంటే వచ్చేది నా కొడుకుని చూడదే, నా కొడుకుని అనాథం చేసి నన్ను పట్టుకొని ఉన్నదంతా రాపించుకొని పోతుందంటే వాడు నీకోసం ఆలోచించి వాడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడేమో నువ్వు వాడు ఎట్లా నోటికి ఎంతగంత మాట్లాడతాను.
ఇప్పుడు అర్థమైందా బాబు ఎందుకు నీకు అప్పు తెచ్చిండు? ఇప్పుడు అర్థమైందా? ఇప్పటి కడుపులో పెట్టుకున్నాడు కానీ అడుగు ఇంత అప్పు ఉన్నదని నీకు చెప్పిండా ఎప్పుడన్నా? అత్తమ్మ ఇవన్నీ నాకు తెలియక బాబుని అనరాని మాట్లాడినా నా పిల్లని చెప్పిన మాటలేని నా బాబుని నేను ఈ చేతులు కొడుతుంది పోయినత్తమ్మ. నా కోసం ఎంత కష్టపడ్డా నా బాబు కోసం నేనేం చేయలేదు. నేను కొడుతుంది పోయినా బాబుని కొట్టినావురా నువ్వు? బాబుని ఈ చేతులు కొట్టినా మళ్ళీ పోయి బాబు ముఖం ఎట్లా చూడాలి అత్తమ్మ? నేను ఈ ముఖం ఎట్లా చూపెట్టాలి? నేను ఏం కాదురా ఏడు. నేను బతుకత్తమ్మా, నేను రాని ఇంటికి రాను. ఎట్లా అనకురా, నేను చెప్తావా? నేను బాబుతో నేను మాట్లాడతారా? నేను ఇంటికాడ వడగొట్టాక నీ ఇంటికి పోతావా? బాబు మంచిరా, నువ్వు అట్లా అనకురా. నీ మీద కోటి ఆశలు పెట్టుకుని బతుకుతాను రా. నీ చేతురాలు రెక్కలకి ఇంత ఆసర అవుతావు అనుకుంటే నువ్వు మళ్ళీ ఇంకోటితో కథ చేయబడుతుంది. పోదుంపా నేను చెప్తారా? నేను బాబుతో చెప్తా. నువ్వు తెలిసింది కదా, ఇప్పటికెళ్ళన్నా బాబుతో మంచిగా ఒక పూట అన్న మరి అది తెలుసుకున్న అయిపోవు కదా. ఎందుకు బాబు మీద చేయలేప్పుడు? నువ్వేం ఆలోచన పెట్టుకోక బిడ్డ. బాబు మరి వండుకున్నట్టున్నాడు, ఇప్పుడు లేపకు నువ్వు. నేను ఇంటికి పోయి అప్పటిదల్లా కత్తా. సరే అత్తమ్మ. ఎర్రలు పెట్టుకోకు. బిడ్డ రాధిక కొంచెం అన్న చేస్తారా అమ్మ? ఆకలి అవుతుంది. అన్నం ఏది బిడ్డ? వాళ్ళు ఉంది కనబడతలేదా? ఏది బిడ్డ? అన్నం లేదు కదా? మొత్తం అన్నం తిన్నావు, తిన్నాక అన్నం లేదని అంటున్నావా? తిన్నాక ఎట్లుంటది? దీని లేదు బిడ్డ అన్నం. ఇప్పుడే తెచ్చి పెట్టింది కదా. నేను తినలే బిడ్డ. ఏది అన్నం లేదు, నువ్వు చూడు. తిన్నాక ఎట్లుంటది? సరే బిడ్డ తిని కూడా కొందరు మందిని బదనాం చేస్తారు. దీనిలో అన్నమే లేదు, తిన్నామంటుంది. ఎట్లా? నాకు మనసులో పడలేదు. అసలు ఏమైంది? అయ్యో భగవంతుడు, ఏంది ఇది? నేను ఏ పాపం చేసినా గిట్లని చేస్తాను. ఎట్లా భగవంతుడు, నేను ఏం చేయాలి? నాకు ఆకలి అవుతుంది. అన్నం పెట్టు బిడ్డ అంటే పళ్ళని తీసుకొచ్చి పెట్టింది. అన్న అన్నమే లేదు. ఏమనంటే తినమంటాను. ఎట్లా? ఆకలి బాగా అవుతుంది. నన్ను నీళ్ళన్న తాగుతా. బాబు, బాబు లే అన్న తిన్నావా? నేను దలుగున్నావు బాబు. అన్నం తిన్నావా? తినలేదురా. తినలేదా? తిన్నాడు తినలేదని చెప్తాను. నన్ను బదనం చేయడానికే కదా. ఎవరైనా తింటే ఏమనుకుంటారు చెప్పు? మా బాబు తినలేదా అంటావు, నువ్వు తిన్నావని చెప్తానేంది? తిన్నావా పెట్టలేదా? ఇప్పుడే తిన్నాడు టమాటా కూరతోటి. ఎందుకు మావయ్య గట్ల అబద్ధాలు ఆడుతున్నావు? పెట్టలేదని అంటే ఈయనేమన్నాడు చెప్పు? తినలేదురా. తిన్నాక తిన్నాను చెప్తారని నాకు పెట్టలేదు కదా. నేను ఎట్లా తిన్నారా?
నా మీద ఒట్టురా అన్నం పెట్టలేదురా నాకు. నేను పెట్టినా నువ్వు పెట్టినంటావు, మా బాబు పెట్టలేదు అంటాడు. ఏ మజా చేస్తావా? నాతో నేను పెట్టినా అయిననే అబద్ధాలు ఆడతాడు. నేను ఎట్లా చెప్పాలరా? ఏందే బాబు, నేను ఏమో చెప్పాలరా? తినలేదురా. నువ్వు తినలేదు అని చెప్తాను కదా బాబు, తిరిగి అబద్ధం చెప్తావు బాబు. ఎట్లా నేను ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలి? నేను నువ్వు తినకుండా తిన్నా చెప్పన్నారా? ఎటు మామ అబద్ధాలు ఆడతావు? ఏందే బాబు, అవునో పెట్టింది అంటది, కడుపు నిండా తింగింది అంటది, మేమో తినలేదు అంటావు. ఎందుకు ఇట్లా పంచాయతీ దగ్గర పంచాయతీ చేస్తాను? తినలేదురా. అరే నీకేం పుట్టిందిరా? బాబు ఎందుకు కొడతారా? తినలేదు చెప్తానక్క. బాబు నిన్నాక ఎందుకు అవుదామంటారా? ఒక పిల్లలు పెట్టావా? నేను వేసినాక తిన్నాడు. బాబు నిజం చెప్పా, నువ్వు తినలే? అరే మన బాబురా. కాదక్క, అన్నం తిన్నాక కూడా తినలేదు ఎందుకంటాడు అక్క బాబు? నేను తినలేదు బిడ్డ. బిడ్డ నాకు అన్నం పెట్టలే, నేను తినలే. వట్టి పళ్ళని తీసుకొచ్చి పెట్టింది బిడ్డ. నిన్ను ఏం చెప్పుకోలే, నేను ఎవరితో చెప్పుకోవాలి? ఎట్లా? మా బాబు పెట్టినాను, మా బాబు ఎందుకు ఎడతాను? పెట్టిన పెట్టముందు అరే నేను ఎందుకు ఎందుకు ఎడుతున్నాను? కొట్టినా నేను? నిజం చెప్పే, పెట్టినవా? నిజం అక్క పెట్టినా. మావైన అబద్ధాలు ఆడతాను. ఎందుకు ఆడతానో నాకు తెలియదు. మా బాబు ఎప్పుడు అబద్ధం ఆవడు. అట్లా ఎందుకు చెప్తాను? నేను ఒక బిడ్డ లెక్క చూసుకున్నాడు కాదు, గిట్ల ఎందుకు చెప్తాను నువ్వు? మా బాబుకి అన్నం తిన్నాక తినలేదు అని చెప్తాడు. ఏం డ్రామాలు చేస్తాను? డ్రామాలు చేస్తానువా? అవునండి బాబు. కాదక్క, బాబు ఏడిపించుకుంటాను, బాగా చేయలు ఏడిపించింది. పెట్టినా పెట్టలే నువ్వు? అరే పెట్టినా పెట్టినా పెట్టలేదు ఎందుకంటాడు? పెట్టిన ఎందుకంటాడు? బాగా మాట్లాడుతున్నాడు. మావైన అబద్ధాలు ఆడతాను. నేను కాదు. మా బాబు అబద్ధాలు అంటే కనబడుతుంది. కంటి కొట్టు నిన్ను కొట్టిందా? పెట్టిన ముందు పెట్టినా అంటే నువ్వు ఇంకా మళ్ళా పోయి ఎవరుకున్నావా? ఎడమలా నువ్వు ఏడుస్తున్నా ఆయా బాబు నువ్వు ఆగుతున్నా బాబు ఒక్క నిమిషం సంగతి చెప్పాలి. అది కొట్టకుండా ఎడుతుంది, నువ్వు మంచిదా నేను అనుకోలే. నేను బాబు అన్నం పెట్టుకున్నాను. నేను చచ్చిపోయినా మంచుకుంటున్నా. చచ్చిపోతావు ఆయన ఏంద్రా ఇది? అసలు ఏమైందే? నన్ను ఎన్నలేనాడు కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని ఎడతాను. నాలుగేమో అంత పిస్సోన్ లెక్క తాయిగా రోడ్డు మీద పడ్డాడు. నీకు ఎవరు చెప్తారే? ఎవరు ఊరికి వస్తారే? నీకు ఇన్ని రోజులు గిట్లే ఉన్నారా మీరు? ఏమైందంటే చెప్పవేందే అట్లా ఎడతాను? అయ్యో నేను చేయబట్టి మా అక్కను మా బావ బాగా కొడుతుండు కదా, ఇప్పుడు ఎట్లనన్నా వేసి ముదిరకి ఇవ్వాలి. అట్లా ఎప్పుడు ఉన్నది తప్పే. దీనికి ఎవడో చెప్పింది అక్క. ఎవరు చెప్పింది నీకు? బావా ఏందా ఎవరు చెప్పింది నీకు? మా అక్క ఎందుకు ఎడుతుంది? ఏమన్నారు? ఎందుకంటే మీ అక్క చెప్తుంది. అక్క ఏమైంది? ఏమైంది? ఏమన్నారంటే చెప్పరు? నువ్వు ఏమంటారా? నువ్వు ఏమంటే నా ఇల్లంతా ఆగమైంది. నీ మాటని నీళ్ళందరినీ కోసం వచ్చుకున్నా. అగో నన్నంటావు, నేనేమన్నానే అక్క? ఎందుకు ఎడుతున్నావు చెప్పు. నువ్వేమనలేదారా? మొన్న వచ్చి ఇలా గురించి చెప్తేనే ఇట్లయింది. Comrade? Oh, comrade.
అతనయ్యా. కోమరా పద్ధతేనా ఇది? పోయిన దసరాకు తీసుకున్న పైసలు మళ్ళా దసరా కూడా వెళ్ళిపోయింది, దీపావళి వచ్చింది. ఎప్పుడు అడిగినా రేపు మాపు అనుకుంటే వాయిదాలు వేసుడు, ఈతగా ఇంటికి తోలితే కొట్టి పంపిస్తావు. ఏటువంటి పిలువు, నీ కొడుకుని పిలువు. వాడి ఇంట్లో లేడయ్యా, బయటికి వేయండు. నడు స్టేషన్ తీసుకుపోదాం, పిలువు. ఎన్నడో రమ్మని. అద్దయ్యా వాడు చిన్న పిల్లాడు, మనకి ఏం తెలియదయ్యా. అయ్యా క్షమించయ్యా, వాడికి ఏం తెలియదయ్యా. ఏం తెలియదు తెలవందే వాడిని కొట్టిండా? క్షమించయ్యా, మాకు తప్పైందయ్యా. కొన్ని పైసలు వచ్చినాయి, నేను తీసుకొస్తాను. ఉండుయ్యా. కొన్ని పైసలు కాదు, మొత్తం పైసలు తీసుకెళ్తేనే సరే, లేకపోతే ఇలా స్టేషన్లో ఉండాలి బిడ్డ. అయ్యా తప్పైందయ్యా, క్షమించు. ఇక మొత్తం పైసలు ఇస్తాను. మొత్తం ఉన్నాయా? మొత్తం ఉన్నాయా? లెక్క పెట్టుకోండి. మొత్తం ఉన్నాయా? మొత్తం పైసలు ఇచ్చినావు కాబట్టి పెద్ద మనిషి నీ ముఖం చూసి ఇడిచిపెడతానా, లేకపోతే వాడి సంగతి చెప్తుంది ఇలా. చెప్పు, ఈదో రవ్వని మీద చేయొద్దని చెప్పు. సరే. బిడ్డ, అప్పులన్నీ కట్టేసిన. ఇక నువ్వు ఎవరికి భయపడవలసిన పని లేదు బిడ్డ. నువ్వు ఎవరి జోలికో, ఏమైనా అవసరం ఉంటే నేనున్న బిడ్డ నీకు ఇవ్వడానికి. బిడ్డ ఇక నువ్వు మాన్నావు, నాకు అంతే చాలు. బాపు నేను అందరూ మాట్లాడినాను, తప్పు నాదేనే. మంచిగా ఏ బిడ్డ, నువ్వు ఎదుర్కొందుకు వచ్చిన బాబు, తప్పు నాదేనే. అక్క నాదేనే తప్పు. బావా ఈ కారణాలన్నిటికీ నేనే కారణం బావా. నువ్వేం చేసినావురా? తప్పు నాదే బావా. నీ దండం పెడతా బావా. అక్కకు లేనిపోని అన్నీ నేనే చెప్పిన, ఇట్లా కాదు అట్లుండాలి ఇట్లుండాలి అని చెప్పిన. నా తప్పే బావా. మామని ఎట్లా తీసుకోవాలి, ఆడబిడ్డని ఎట్లా తీసుకోవాలని తెలియక దూరం ఉండు, వాళ్ళకి అన్నం పెట్టకు, వాళ్ళకి పైసలు ఇవ్వకలని మంచిగా చూసుకోకని చెప్పిన బావా. అయ్యో తప్పు సీను, ఎందుకు చెప్పిన సీను? తప్పు తెలుసుకున్నావు, శాంతిగా తండ్రి. క్షమించు బావా. సరేగా లేరా, మరోసారి ఎవరిని. సరే మామయ్య నన్ను క్షమించే. ఓకే, నువ్వు మారిన అంతే చాలు. నన్ను క్షమించు. ఏం కాదు, ఏదైనా తప్పు మాట ఏం చేసినా ఏం చేసినా. చూడు బిడ్డ, మీ అక్క కూడా కట్నం ఇవ్వాలి. ఆమె కట్నం ఆమెకి ఇచ్చేస్తే మన పని అయిపోతుంది. తీసుకొస్తా బిడ్డ. చూడు బిడ్డ, నీకు కట్నం ఇచ్చేది ఉన్నది. ఇందులో నాకు వెళ్ళక నీకు ఇయ్యలేదు, అట్లా పైసలు వచ్చినాయి. ఇగో బిడ్డ నీ కట్నం. ఏమనుకోకు బిడ్డ, అవి అల్లు తీయండి. బాబు మన బాధలను తీరిపోయినాయి. ఈ దీపావళి పండుగ మనం మంచిగా జరుపుకుందాం. Bye.
వెల్కమ్ టు డివి టీవీ. చూసిరు కదా మా వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరించి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రేక్షక దేవుళ్ళందరికీ గంట మాత్రం గట్టి కొట్టరు. మర్చిపోకుర్రి. బాయ్.